బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ ఆరోపణలని మంత్రి వివేక్ ఖండించారు. పల్లిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళను క్యాంపెయిన్ చేయడానికి, లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. సో దీని ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్స్కి దెబ్బలు తగిలినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముండే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా కదా బాబు. ఫస్ట్ డే వాళ్ళు వెన్యూకి రైట్ టైంలో పోతే అయిపోయేది. ఎవరు ఆపిండ్రు? మేము ఆపలే కదా, ఆయనే లేట్ వచ్చిండు. ఎవరు ఆపిండ్రు? సెకండ్ డే అందరం పోయినాం కదా. అది ఏం చేసిండ్రు పోలీసు? ఇచ్చింది కదా బాబు, 1 hour దే హావ్ గివెన్ టైం. 1 hour ఇచ్చింది కదా. పోలీస్ ఏం చేసింది బాబమ్మ? పోలీస్ ఎక్కడ అడ్డుకున్నారు? ఫస్ట్ డే కూడా అడ్డుకున్నారా? అరే నేను ఎట్లా తీసుకొస్తున్నా? ఇది స్టాండర్డ్ అలిగేషన్. మేమేం చేసినామో మీరు చెప్పండి. ఎక్కడ? అరే ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు ప్రెషర్ పెడతాం? ఎలక్షన్సే స్మూత్ గా అయినాయి. ఎలక్షన్ స్మూత్ అయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు పెడతాము? సంపూర్ణమైన మెజారిటీ వచ్చినప్పటికీ అరే పోలీసులని గుండాయిజం చేస్తూ, పోలీసులను వినియోగిస్తూ అనైతికంగా ఆ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి వివేక్ గారు అనైతికంగా వ్యవహరిస్తున్నారనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు. నేను మీకు అడుగుతున్నా, మీరు రెస్పాన్సిబుల్ ప్రెస్ పర్సన్స్, అక్కడ ఎవరు అడ్డుకోలేదు. ఫస్ట్ డే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, పోయి కరెక్ట్ టైంలో పోయి ఓతు తీసుకొని ఎలక్షన్ విన్ అయిపోతే అయిపోయింది. మేము కూడా పోలే కదా ఫస్ట్ డే. వాళ్ళని ఎవరు ఆపలే కదా. వాళ్ళు ఎందుకు టైంలో పోలేదు? వాళ్ళు ఉట్టియనే మా మీద ఎందుకు బురద చల్లాలి? బాబు రూల్స్ ప్రకారమే 11 o'clock పోవాలి. 1 hour వెయిట్ చేసిండ్రు. దాని తర్వాత వారు నిర్ణయం తీసుకున్నారు. ఐఎమ్ నాట్ రెండో రోజు కూడా పోయినాం కదా ప్రమాణ స్వీకారం. ఆయన ఎందుకు చేసిండు? మీరు ఆయన ప్రశ్నించాలి. వెన్ దేర్ ఇస్ నో వైలెన్స్, మేము పోయేటప్పుడు మా మీద రాళ్ళెందుకు కొట్టిండు? ఆ ఫ్రస్ట్రేషన్లో చెప్తాడు. మీరు చూస్తున్నారు, మేము 12 o'clock వరకు అక్కడనే ఉన్నాము. అందరం ప్రమాణ స్వీకారం చేసినాము. 12:30కి ఇవన్నీ గొడవలు అవుతున్నాయని వాళ్ళు చేస్తున్నారు. మేము బయటకు వచ్చేసినాము. మేము అక్కడ లేము. ఎవరు కూడా నిన్న మా మహిళా కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇదే అడిగినారు. ఏమని అడిగినారు? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీరు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టినారు? ఎందుకు కొట్టినారు రాళ్ళు? ఇక్కడ స్మూత్ గానే ఉండే, పీస్ఫుల్ గానే ఉండే. మా మీద 1 minute బ్రదర్, అక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది కరెక్టా? ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి కదా. వాళ్ళు వేసిన రాళ్ళు మా మీద, మేము ఎక్కడ వేయలే కదా. ఎక్కడ ఉందా? ఏదైనా ఫోటో ఉందా? అందరు ప్రెస్ వాళ్ళు ఉండరు కదా. అన్ని చోట్ల ప్రెస్ వాళ్ళు. నిన్న సుమన్ దౌర్జన్యం ఏదైతే ఉందో ప్రెస్లో వచ్చింది. అందరూ వీడియో షాట్స్ తీసుకున్నారు. మా కార్యకర్తలు ఎక్కడైనా చేసిండ్రా? అలిగేషన్స్ పెడుతున్నాడు. తాగి పంపి 1.5 hour ఉన్నారు. ఉంటుంది అప్పటి వరకు. ఎవరైనా ఆబ్జెక్ట్ నిజంగా ఉంటే ఆబ్జెక్ట్ చేస్తుండే కదా వాళ్ళు. ఇక మా మహిళా కౌన్సిలర్స్ ఉన్నారా అట్లా అలిగేషన్ చేయడం తప్పు మహిళల మీద. ఆయన పాపం ఆయనకు తెలియదు. ఆయన కనుక్కోవాలి. అలిగేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఏమన్నా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అలిగేషన్స్ ఉండాలి. మేము బయటకు వచ్చినాము. నిజంగా అయిన ఉంటే బయటకు వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయనుండే. వాళ్ళు 4 o'clock పోయి కంప్లైంట్ చేస్తుండేది. నిజంగా అయిన ఉంటే, నిజంగా ఏదైనా ఇట్లాంటి సంఘటన అయిన ఉంటే ఎవరైనా నూకుంటారా? ఇంత 4 గంటలు 4 గంటలు ఉన్నారు కదా. ఇది అంతా ఆఫ్టర్ థాట్, ఒక రెచ్చగొట్టాలి, ఇది ఒక డ్రామా క్రియేట్ చేయాలని చెప్పి నిజంగా అయిన ఉంటే మీరు చెప్పండి. ఏ మహిళనన్నా అక్కడ 4 గంటలు ఉట్లే కూర్చుంటారా? పోయి ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా. కమిషన్ నోటిఫై చేసినప్పుడు ఉంటుంది. ఎవరి మెజారిటీతో వాళ్ళు గెలుచుకుంటారు. నో ప్రాబ్లం ఇన్ దాట్. మేము ఎక్కడ కూడా
వినండి, వన్స్ అగైన్ నేను రియిటరేట్ చేస్తున్నాను,